ఈ చేస్తారు. మధ్య కాలంలో ఎక్కువగా ఈవెంట్స్‌కి చాలా అంటే మ్యారేజెస్ అంటే చాలా ఈజీగా జరగట్లే. అవును. చాలా చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ అవును. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు కావచ్చు, కొంచెం గ్రాండ్‌గానే సెలబ్రేట్ అవును. చేస్తున్నారు ఈ మ్యారేజెస్ అనేది. సో, ప్రతి ఒక్కరు కూడా అటువైపే చూస్తున్నారు కాబట్టి ఓకే. డన్. మీరన్నది హ్మ్. కూడా అంటే పాజిటివే. ఒకప్పుడు ఏమైంది అంటే, ఒకప్పుడు ఫ్యామిలీ మెంబర్సే అన్నీ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడేమైపోతుంది బిజీ లైఫ్‌లో ఎవరికీ టైం ఉండట్లేదు. అది వాళ్ళ తప్పు కాదు యాక్చువల్‌గా. మన సిట్యుయేషన్స్ అయన్నీ అట్లా ఉన్నాయి. సో, ఒకళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఆ బాధ్యతలు వాళ్ళకి పడకుండా, ఆ టెన్షన్స్ మామూలుగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అవును. సో, అంత పెద్ద బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి, మీకు ఆ రిలాక్సేషన్ అనేది జనాలకి వస్తది. మా త్రూ వెళ్తే. ఓకే. మా త్రూ అంటే మేమొక్కళ్ళమే కాదు. ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ, ప్లానర్స్ కానీ ఈజీగా ఉంటది పని. ఓకే. ఇప్పుడు కొత్తగా మరొకటి కూడా యాడ్ చేశారు మీ త్రూ. అది మీరు చెప్పండి? తెలియజేయాలి. ఎందుకంటే ఈవెంట్స్ అనేది చేస్తూ ఉంటున్నారు కామన్‌గా. అవును. ఇప్పుడు కొత్తగా మీరు మరొక ప్లాన్‌తో వచ్చారు. అది అవును. అర్థమవుతుంది. ఎలా అంటే చాలా మందికి సంబంధాలు కావాలంటే కొంచెం కష్టం. ఒక మ్యాట్రిమోనీని పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరిగి ఎందుకంటే అమౌంట్ కడతారు. అది కామన్ వర్డ్ అది. ఎవరైనా సరే కట్టాల్సిందే. కడతారు కాబట్టి వాళ్ళ చుట్టూనే తిరగాల్సొస్తది. కొన్ని సంబంధాలు చూపిస్తుంటారు. కానీ మీరు కొత్తగా కొన్ని చెప్పారు కదా! సో, అవును. దాని గురించి మా ప్రేక్షకుల కోసం.